గ్లోబల్ సిటీ దిశగా పరుగులు తీస్తున్న హైదరాబాద్ మహానగరం మరింతగా విస్తరించనుంది. నిర్మాణాత్మకమైన ప్రణాళికాబద్ధమైన మహానగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. కొత్తగా RRR వరకు పరిధి పెరగనున్న నేపథ్యంలో మరో 4 జిల్లాల పరిధిలోని 32 మండలాలు కొత్తగా HMDAలో చేరనున్నాయి. హైదరాబాద్ మహానగరం మరింతగా విస్తరించనుంది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న నగరాన్ని కోర్ అర్బన్ గా, ఔటర్ రింగ్ రోడ్ నుంచి RRR వరకు ఉన్న ప్రాంతాన్ని సెమీ అర్బన్ గా విభజిస్తారు. మిగతా ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా పరిగణిస్తారు. ఈ మేరకు సెమీ అర్బన్ వరకు సమగ్రమైన మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. దీంతో ఔటర్ రింగ్ రోడ్డు వరకు సుమారు 2000 చదరపు కిలోమీటర్లు జీహెచ్ఎంసీ పరిధిలోకి రానుంది. ఔటర్ నుంచి RRR కు వెలుపల మరో 5 కిలోమీటర్ల వరకు HMDA పరిధి పెరగనుంది. ప్రస్తుతం 7 జిల్లాలు 7257 చదరపు కిలోమీటర్లు ఉన్న HMDA పరిధి 11,000 చదరపు కిలోమీటర్ల నుంచి 12,000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించనున్నట్టు అంచనా. ఇప్పుడు 70 మండలాలు, 1000 గ్రామ పంచాయతీలు, 8 కార్పొరేషన్లు, మరో 38కి పైగా మున్సిపాలిటీలు HMDA పరిధిలో ఉన్నాయి. కొత్తగా RRR వరకు పరిధి పెరగనున్న నేపథ్యంలో మరో 4 జిల్లాల పరిధిలోని 32 మండలాలు కొత్తగా చేరతాయి. దీంతో 11 జిల్లాలు, 106 మండలాలు, 1400కు పైగా గ్రామాలతో HMDA పరిధి భారీగా పెరుగుతుంది. మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించిన వెంటనే జీవో విడుదలవుతుందంటున్నారు HMDA అధికారులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హుడాని ఏర్పాటు చేశారు. 650 చదరపు కిలోమీటర్ల వరకు దీని పరిధి ఉండేది. నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో 2008లో హుడా స్థానంలో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ HMDAని ఏర్పాటు చేశారు. దీంతో 7257 చదరపు కిలోమీటర్ల వరకు HMDA పరిధి పెరిగింది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మెదక్, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు ఉండేవి. కొత్తగా జిల్లాల విభజన జరిగిన తర్వాత HMDAలోని జిల్లాల సంఖ్య 7కు పెరిగింది. ప్రస్తుతం 11 జిల్లాలకు దీని పరిధిని పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు నల్లగొండ, నాగర్ కర్నూల్, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలు కొత్తగా చేరనున్నాయి. సుమారు 1400 గ్రామాలు HMDAలో కలిసే అవకాశం ఉంది. RRR తర్వాత 5 కిలోమీటర్ల వరకు HMDA పరిధి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో రోడ్లు, ప్రజా రవాణా సదుపాయాలు, మౌలిక సదుపాయాల విస్తరణకు ఇప్పటికే లీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతోంది. రీజనల్ రింగ్ రోడ్డును అనుసంధానం చేసే రేడియల్ రోడ్ల నిర్మాణానికి సైతం HMDA ఇప్పటికే ప్రణాళికలు రూపొందించి ఔటర్ రింగ్ రోడ్డు రావిర్యాల నుంచి రీజనల్ రింగ్ రోడ్డు ఆమన్గల్లు వరకు రేడియల్ రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మెట్రో విస్తరణపైన కూడా దృష్టి సారించింది. లీ అసోసియేషన్ రూపొందించే కామన్ మొబిలిటీ ప్లాన్ సమగ్ర నివేదిక త్వరలో వెలువడనుంది. మరోవైపు RRR వరకు HMDA పరిధి పెరగనున్న దృష్ట్యా భవిష్యత్ అవసరాల మేరకు 2051 వరకు హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రూపొందించాల్సిన సమగ్ర మాస్టర్ ప్లాన్ ఏర్పాటుకు ఆసక్తిగల అంతర్జాతీయ సంస్థల నుంచి వచ్చే నెలలో ఆన్లైన్ బిడ్డింగ్ ను ఆహ్వానించనున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పుడు ఉన్న 5 మాస్టర్ ప్లాన్లను విలీనం చేసి ఒకే మాస్టర్ ప్లాన్ గా అభివృద్ధి చేస్తారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 4th సిటీ అభివృద్ధికి స్పెషల్ అథారిటీని ఏర్పాటు చేసేందుకు సైతం చర్యలు చేపట్టింది. ఈ మేరకు గత నెలలోనే జీవో వెలువడింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. కొత్తగా స్కిల్ యూనివర్సిటీతో పాటు విద్యా సంస్థలకు, పారిశ్రామిక రంగానికి ఈ ప్రాంతం హబ్ గా మారనుంది. ఈ క్రమంలో 4th సిటీ పరిధిలోకి వచ్చే 56 రెవెన్యూ గ్రామాలను అభివృద్ధి చేయనున్నారు.